జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనమండి. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరలు వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదను బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. 4వ వచనమండి. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దానిని బయలుదేరుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. 5వ వచనమండి. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చున్నదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇదేమిటని నేనడిగి తిని. అందుకతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురు అని చెప్పెను. 7వ వచనమండి. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తుమ్ము మీద ఉంచెను. 9వ వచనమండి. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరిరి. సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యను ఎత్తిదాని మోసిరి. 10వ వచనమండి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా, షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టించి ఉందిరని అతడు నాకు ఉత్తరమిచ్చెను. నెక్స్ట్ అధ్యాయం 6వ అధ్యాయం అండి. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము.